ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని దానిటి శ్రీధర్ అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలోని సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కొరకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇది చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టిస్తోందని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో విధ్వంసకర పాలనని నుంచి విముక్తి కలిగించాలని జనసేన పార్టీ అధ్యక్షులు కూటమిని కట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక వారి సంక్షేమము ఏదైతే ఉందో సంక్షేమము అలాగే అభివృద్ధి రెండు కళ్ళుగా పోతున్నటువంటి తరుణంలో విధ్వంసం చేసినటువంటి నాటి ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోకడలు వింతగా ఉన్నాయి. అసలు ఆయనకి మానవత్వం లేదు, బాధ్యత లేదు. ఆయనదంతా రాజకీయ ఉన్మాదం కోసం ఆయన ఏ దిశగా వెళ్తా ఉన్నారో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు గమనిస్తున్నటువంటి తరుణంలో ఆయనకి గత 24 ఎన్నికల్లో ఏదైతే బుద్ధి చెప్పినారో అంతకంటే దారుణంగా ఆయన గ్రాఫ్ ఈ రోజు ఉందని చెప్పేసి తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి 1 ఇయర్ పరిపాలన పూర్తి చేస్తుంది. మా జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏకైక ఆలోచన స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలాగైనా స్థాపించాలి అని చెప్పి గత 5 సంవత్సరాలలో ప్రజలు గుర్తించినది ఓన్లీ విధ్వంసకర పరిపాలన. అలాంటిది పోగొట్టి ఒక అద్భుతమైనటువంటి సుస్థిరమైనటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో రావాలి అని ఏకైక ఆలోచనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బీజేపీ కూటమితో కలిసి ఎన్డీఏ కూటమి పెట్టి అద్భుతమైనటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఓటుతో ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. అందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈరోజు ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని నమ్ముతున్నారు. సనాతన ధర్మం అంటే ఏంటి అంటే మంచి ఆలోచన, మంచి మనసు, మంచి కార్యక్రమాలు. ఎవరికి ఏదైనా చేయాలి అంటే మంచే ఉండాలి తప్ప చెడు ఆలోచనలు, విధ్వంసకర ఆలోచనలు ఉండకూడదని చెప్పి ఆయన చెప్పే మాటలు బట్టి మనకి ఏంటి అర్థమవుతుందంటే గత 5 సంవత్సరాల్లోనైనా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకులైనా విధ్వంసకర చర్యలు పాల్గొంటున్నారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ విఘాతం కలుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. పర్టికులర్గా యువత అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అర్థం చేసుకొని విధ్వంసకర ఆలోచనలు ఉన్నటువంటి పార్టీని ఎప్పుడు కూడా రాష్ట్రానికి దూరంగా ఉంచాలి. సనాతన ధర్మాన్ని నమ్ముకున్న స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి అని పాటుపడుతున్న విజన్ ఉన్నటువంటి నాయకులే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని చెప్పడమే కాకుండా ఈ సంవత్సర కాలంలో సాల్వ్ చేసినటువంటి ఈ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గిన్నిస్ బుక్ రికార్డ్ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనట్టుగా 13,300 గ్రామ సభల్ని ఒకే రోజు పెడుతూ మళ్ళీ మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని చెప్పి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ట్రైబల్ ఏరియాలో రోడ్లు లేక ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి మనుషులకి ట్రైబల్ ఏరియాలో 800 కోట్లతో రోడ్లు వేసినటువంటి ఘనత ఆలోచన. ట్రైబల్ ఏరియాలో మనుషులకి చెప్పులే లేవు అని చెప్పి స్లిప్పర్స్ పంపించినటువంటి మానవతావాది శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చెందేటువంటి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ ఆయన కలలు కొడుతున్నారు. అలాంటి వారికి రాష్ట్రం అంతా ప్రజలు జేజేలు కొడుతున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఈ 1 ఇయర్ ప్రభుత్వానికి మనందరం కూడా ఈ మీటింగ్ ద్వారా కంగ్రాచులేషన్స్ చెప్పడమే కాకుండా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి న్యూకెట్ కార్నర్, ప్రతి గ్రామానికి కూడాను మన సుపరిపాలన అందించి మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్లో మార్చాలని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కట్టినటువంటి కళల్ని సాకారం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజా జీవితంలో ఉన్న నాయకులు బాధ్యతగా ప్రవర్తించాల్సింది. ఎందుకంటే వారి అభిమానులు వారిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, వారిని ఫాలో అవుతాం. దురదృష్టవశాత్తు మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మానసిక పరిస్థితి, ఆయన ఫోకస్ ఎక్కడుందో అర్థం కాని పరిస్థితిలో ఎక్కడైనా గంజాయి బ్యాచ్ అరెస్ట్ అయినా ఇంకేదైనా రౌడీలు చనిపోయినా అక్కడికి పరామర్శించడానికి తన మంది మగబలం, తన బలం చూపించడానికి వెళ్తున్నారు. ఆయన కాన్వాయ్లో ఆయన కారు కింద
సింగయ్య